రే మహేష్, ఎక్కడున్నావు? కిందనే ఉన్నాను. దా. ఇప్పుడే కదరా కాల్ చేశా, అప్పుడే ఎలా? రోజు జరిగేదే కదా, రా. సరే పద పద పద. మార్నింగ్ త్వరగా లేచి ఇలా బీచ్ని చూస్తుంటే ఏం ఫీల్ ఉందిరా. ఊరికేనంటారా చెప్పు, సిటీ ఆఫ్ డెస్టినీ అని. మన వైజాగ్ వాళ్ళకి బీచ్ అంటే ఒక ఎమోషన్ రా. అవునరా, నిన్న ఎవరు ఇంటికి దిగారా, నైట్ అంతా ఒకటే గోలా హడావిడి. ఏమో ఫ్యామిలీ అనుకుంటా. సరే పద పదా, ఓ మంచి టీ తాగుదాం. Excuse me? Hello? Sorry. చెప్పవే. ఏమైందిరా? తగిలింది మచ్చా. నీకు తగిలింది చేతికే కదా. నాకు కూడా. సరే వెళ్ళిపోతుంది పదరా. పద. రే మామ, అమ్మాయి బానే ఉంది, నువ్వు జాగ్రత్తరా. ఆ అమ్మాయిని చూసా నీకు అలా కనబడుతుందా? కళ్ళు పోతాయిరా. రే ఇప్పుడు ఏమంటావు? ప్రూవ్ చేయాలా? ఉండైతే అదే వద్దురా, అమ్మాయి ఇచ్చేస్తుంది, సైలెంట్ గుండు. వెయిట్ చేయ. వద్దురా చూసుకుంటా. రే. తంబి సైడ్ లేమా? ఏంటి మచ్చా అన్నా? తంబి సైడ్ లేమా? చెల్లించేద్దాం అనుకున్నాను రా, తమ్ముని చేసేసింది. సరేలే, నువ్వు హ్యాపీయేగా? మండుతున్నట్టుంది, ఇంక రేపటి నుంచి చూస్తావుగా. అవునరా, నాకు డౌట్. ఏంటి? అమ్మాయి తంబి అని ఎందుకు పిలవాలి? బహుశా అమ్మాయి తమిళేమోనని నా డౌట్. పర్లేదురా, అమ్మా నాన్న తమిళమ్మ సినిమా చూసి నేర్చుకుంటారా? నేర్చుకుంటావరా? ఎందుకు నేర్చుకో? తమ్మి నా వరా. తమిళ్ బుజ్జిగాడ్రా, ఆల్ ఏరియా నమ్మల్దా పా. నిజమేనాది? ఏంటిది? అమ్మో, నిన్న చూసిన అమ్మాయి. అర్జెంటుగా మహేష్ గారికి ఫోన్ చేయాలి. చెప్పరా. రే మచ్చా, నిన్న చూసిన అమ్మాయ్యారా, ఇంటి కింద దిగారు. రే ఇంకెందుకు లేటు, టైం బాగుంది కానీ. సరేరా వెళ్తా, బాయ్. పెట్టా. అప్పుడే పెట్టేశాడు, పెట్టేస్తావు లేరా? సరే. ఏంటి ఇంకా రాలేదు? ఎప్పుడు వస్తుంది ఏంటో. ఛా, వెయిట్ చేద్దాం, తప్పదు, చూద్దాం. వెనుకైనా నడక సాగే ఎందుకే పిలిచే నన్ను పిలిచే నీ నీడే నా తోడు నేరమ్మనే ఎవరే నువ్వెవరే నీ వెనుకైనా నడక సాగే ఎందుకే పిలిచే నన్ను పిలిచే
ఏది ఇక్కడే కదా ఉండేది? ఎక్కడికి వెళ్ళింది? హాయ్ అండి. ஹலோ. నేను మీ ఇంటి పైన పెంట్ హౌస్లో ఉంటానండి. தெரியும். మార్నింగ్ பார்த்தேன். తెరియం మార్నింగ్ ప్రార్థన అంటే మహేష్ గారు చెప్పినట్టు తమిళ్ అన్నమాట. ఒక్క నిమిషం. హో చూసారా? ఇది నేను రెగ్యులర్గా వచ్చే టెంపుల్ అండి. మిమ్మల్ని చూసా, వర్షం పడుతుంది, సో అందుకే అలా. இல்லையே, வீட்டில் இருந்து ஃபாலோ பண்ணி வந்த மாதிரி இருந்துச்சு. వీట్లందు ఫాలో பண்ணி వంద మారిందిచ్చా. ఒక్క నిమిషం. అయ్యో మిమ్మల్నా? కాదండి, నేను టెంపుల్కే వచ్చా. రోడ్డు మీద మాట్లాడితే బాగోదని మాట్లాడలేదంతే. நல்லா கவர் பண்ணுறேன். ஸ்வெட் ஆகுது பார், துடைச்சிக்கோ. స్వెట్ అవుదు పారు, తొడచికనా? దేవుడా చూడయ్యా, ఎలా అయినా సెట్ చేసి సంవత్సరానికి 3 పూట్ల నీ గుడికి వచ్చేస్తా. ప్లీజ్ స్వామి. பொட்டு வைக்கலையா? கோவிலுக்கு வந்தா பொட்டு கம்பல்சரி வைக்கணும். புரியுதா? ఈసారి గూగుల్ ట్రాన్స్లేట్ వద్దంట. అర్థమైంది. చాలు స్వామి, చాలు. ఏంట్రా ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి? గంట మోయింది మచ్చా. గంట మోగిందా? ఎవరికి? నాకేరా. కాస్త సరిగ్గా అర్థమయ్యేటట్టు చెప్పరా. నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే నేను లేని టైం చూసి బాగానే ఫాస్ట్ అయ్యేవరా నువ్వు. అలా చూడక నాకు సిగ్గేస్తుంది. అబ్బో. హాయ్ తంబి. మీ తమిళమ్మే వచ్చిందిలే, ఇంక నేనేం కనిపిస్తాను. సర్లే, ఇంక నేను వెళ్తా. என்னாச்சு? ఎన్నాచి? నాకు తమిళ్ రాదాచి. బాయ్ ఆచి. హాయ్, என்ன பண்ற? ఏం లేదండి, మామూలుగా మాట్లాడుతున్నా. வெளியில போலாமா? వెళ్ళిలా పోలామా అంటే బయటికి వెళ్దాం అడుగుతున్నారా? ఎక్కడికి వెళ్దాం? ఓ ఇష్టం. ఓకే, మీకు మంచి ప్లేస్కి తీసుకెళ్తా, పదండి. ఇదే నేను చెప్పిన ప్లేస్. నాకు హ్యాపీ అనిపించినా బాధ అనిపించినా నా ఎమోషన్ని షేర్ చేసుకునేది ఇక్కడే. అవును, అడగడం మర్చిపోయా, నేను మాట్లాడేది మీకెలా అర్థమవుతుంది? అమ్మ తెలుగు, నాన్న తమిళ్. సో ఓకే. నా పేరు ఛాయ, నీ పేరు? మీకు తెలుగు వచ్చా? వచ్చు. మరి నాకెందుకండి శిక్ష? తెలుగులోనే మాడచ్చు కదా, అనవసరంగా గూగుల్ ట్రాన్స్లేట్ వాడాల్సి వచ్చింది. తెలుగులో మాట్లాడుంటే నువ్వు నన్ను ఇలా బయటికి తీసుకొచ్చేవాడివా? క్యూట్ అనిపించింది నువ్వు నాతో ఇలా మాట్లాడడానికి ట్రై చేస్తుంటే. పరిచయ్, ఫ్రెండ్స్ పరి అని పిలుస్తారు. ఓకే, ఏం చేస్తుంటావు? లైక్ జాబ్? ఐఎమ్ ఏ రైటర్. హో, బుక్స్ రాస్తావా? అంత లేదు, సినిమా స్క్రిప్ట్ రైటర్. అప్కమింగ్ డైరెక్టర్. వన్ డే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చాలా పీస్ఫుల్గా ఉంది. ఆ రోజు ఫస్ట్ టైం చూసినప్పుడు మోడర్న్ ట్రెడిషనల్ రెండిట్లో బాగున్నావు. నమ్మేశా. అరే నిజమండి, ఆహా. బ్యూటీ విత్ బ్రెయిన్ డెడ్లీ కాంబినేషన్. సరే, థ్యాంక్ యూ. ఛాయ, నిన్ను ఒకటి అడగనా? అంటే అమ్మాయిలు ఆలోచిస్తారుగా, వీడితో మాట్లాడొచ్చా వద్దా అని. అలా ఏమనిపించలేదా? ఎందుకు అనిపించదు? ఒక మనిషిని చూసే చూపును బట్టి చెప్పేయచ్చు తను ఎలాంటి వాడు ఏంటి అని. మరి నాతో మాట్లాడొచ్చని ఎలా డిసైడ్ చేసావు? నీతో మాట్లాడడం సేఫే, ఇంకా ఓవర్ థింక్ చేయకు. ఛాయ అంటే నీడ, మరి నీడకి నేను పరిచయం అవుతాం అనుకున్నా, ఏమంటావు?
నీలో ఉన్న రైటర్ బయటికి వస్తున్నాడంట. వాట్? ఆల్రెడీ పరిచయం అయిపోయాం, నువ్వు నీ సినిమా డైలాగులు. వెళ్దామా? సరే వెళ్దాం. ష్యూరా? షూర్ అండి, పదండి సార్ మీరు. ఓకే. లైఫ్లో మనకి చాలామంది పరిచయం అవుతుంటారు, కానీ కొన్ని పరిచయాలు మన మనసులో నిలిచిపోతాయి. అలాంటి పరిచయం ఈ ఛాయాపరి.